ఇది ఫుల్ పెంక ఫుల్ వేడిగా ఉందబ్బా. తిట్టుకుంటారు స్వామి, తిట్టుకోండి ఇంకా నన్ను ఎందుకంటారు పద్ధతి. దాన్ని మెల్లిమెల్లిగా కాలుస్తా ఉన్నాడు. అటు లాస్ట్కి వస్తే ఇట్లా వస్తాయి అన్నమాట. కానీ అచ్చిగా ఈగ తోఫు ఈగ చూలో సోయాబీన్స్ చేసిన తోఫు పిగ్ ఫ్యాట్ కూడా భలే టేస్ట్ ఉంటుంది అబ్బా. చూడు దాని నుంచి ఎట్లా తీస్తుంది అబ్బా. చిగ్గా మొత్తం పోర్క్ ఫ్యాట్ అబ్బా ఇది చూసారా. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్ చైనా. ఏంద్ర బాబు ఈరోజు టాపిక్ డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్లీ ఏమన్నా బ్రేక్ఫాస్ట్ ఉందా మార్నింగ్ సమ్మర్ సీజన్ కాబట్టి మనకి ఎండ మాత్రం బిభత్సంగా కొడతా ఉంది. ఈ చైనీస్లో కూడా ఏంటంటే బట్టబ్బా మొత్తము బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. ఇంట్లో వండుకోవడం చాలా తక్కువ. అంటే కొన్ని ఫ్యామిలీస్లో వండుకుంటారు కానీ ప్రతి ఒక్కరు వండుకునే ఛాన్సే కనబడదు మనకి. ఎప్పుడో వెరీ వెరీ రేర్ కేస్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఊళ్ళల్లో విలేజ్కి అక్కడిక్కడ పోయినప్పుడు తింటారు కానీ నార్మల్గా ఉన్నప్పుడైతే డెఫినెట్లీ బయట తింటారు. ఓకే, ఈరోజు మాత్రం ఈ యొక్క వెరైటీ స్టాల్ చూద్దాము. ఇది చూసారు కదా, మైదాపిండితో చేస్తారన్నమాట. అది మొత్తం మైదాపిండి కలిపేసి చేసిన తర్వాత ఇట్లుంది కదా, దాన్ని మొత్తం స్ప్రెడ్ చేస్తామని చూడండి. ఇది ఫుల్ పెంక ఫుల్ వేడిగా ఉందబ్బా. మనం చూస్తే నార్మల్గా కనబడుతుందేమో కానీ చాలా వేడిగా ఉంది అది యాక్చువల్లీ. ఆహా, మంచిగా నువ్వులు వేస్తుంది నా మీద, సూపర్ కదా. అది వేసిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని తిప్పుతారన్నమాట, ఫిల్టీ చేస్తాం. అయిపోయింది. దాన్ని ఒక 2 నిమిషాల వరకు పెడితే అప్పుడు మనకి రెడీ అవుతుంది. దాని తర్వాత అప్పుడు మనకి వేసి తినిపిస్తారు అనమాట. ఎట్లుంటుంది ఏం సంగతో మనం చూద్దాము. బయట క్లైమేట్ చూపిస్తాం మీకు ఎట్లుంటుందో. ఈ మాస్క్ వేసుకొని ఎందుకు వస్తాను కూడా అట్లా మొత్తం కవరింగ్ అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ సిచ్యువేషన్ చైనాలో ఎట్లుంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే టిఫిన్ సెంటర్. ఇది ఆల్మోస్ట్ అరౌండ్ ఇంకా హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది. అంటే యాక్చువల్లీ అప్రాక్సిమేట్లీ హాఫ్ అన్ అవర్ టైం వరకు ఉంటుంది. ఎందుకంటే ఈ స్టాల్ మొత్తం రోడ్ మీద కాబట్టి తీసేస్తాను అనమాట. ఇంకా ఇది ఓన్లీ ఆన్ వీల్ స్టాల్స్ అనమాట, రోడ్డు మీద పెట్టే స్టాల్స్ ఇవి. ఇక మనకి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ చాలా దొరుకుతాయి అబ్బా. నేను చాలా మస్తుగా అయితే చాలా వీడియోస్ చేశాను. నూడిల్స్ వీళ్ళ బేసిక్ ఫుడ్ అదే కదా, నూడిల్సే కదా. పిగ్ పోర్క్ అట్లాంటివి అయితే కామన్. కాబట్టి మనం ఈరోజు మాత్రం ఇదే చూద్దాము. చూసారు కదా, ఇది ఒకటి డే మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ పెడతాను. మళ్ళీ దాని తర్వాత ఈవినింగ్ పూట మళ్ళీ వేరే వెరైటీస్ పెడతా ఉంటారు డిఫరెంట్గా. ఇక లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఇట్లా వస్తుంది. ఇది చూసారు కదా, 20 RMB అంటే 2 RMB అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు అప్రాక్సిమేట్లీ మన దగ్గర 20 రూపీస్ అనుకోండి. 20 ఇది వచ్చేసి 50 అంట. అదేందో చూద్దాం. ఇది వచ్చేసి చైనీస్ ట్రెడిషనల్ డిష్. ఇది ఇలా కూరలు చూపిస్తా మీకు, కళ్ళు బయలుగా ఉంటాయి. ఇది చూసారు కదా, ఇదైతే మ్యాక్సిమం మొత్తం వచ్చేసి పోర్క్ ఫ్యాట్ అబ్బా. ఇది చూసారా, పోర్క్ ఫ్యాట్. వాళ్ళకి చాలా ఇష్టం ఉంది పోర్క్ ఫ్యాట్. అంటే పోర్క్ ఫ్యాట్ చాలా ఇష్టంతో తింటారు యాక్చువల్లీ వాళ్ళు. ఓహోహోహో, ఇది వచ్చేసినట్టుంది ఆల్మోస్ట్. ఆయన చూస్తా ఉన్నాడు మెల్లమెల్ల, కొంచెం అయ్యిందా కాలేదా అని చెప్పేసి. కనబడట్లా, పెంక ముట్టుకున్నామంటే మటాష్ అయిపోతాం మనము. చూసారా, తిప్పేసినాడు దాన్ని. తిప్పి మళ్ళీ అటు ఇందాక చూపించిన కదా పోర్క్ ఫ్యాట్. ఇది వచ్చేసి మళ్ళీ వేరే డిష్. ఇది కూడా సేమ్ టు సేమ్ అట్లనే ఉంటుంది. అంటే కర్రీస్ అనమాట, వెరైటీ ఆఫ్ కర్రీస్ ఉంటాయి. ఇది కూడా సేమ్ టు సేమ్ సూప్స్ అంతే. ఓకే, వీళ్ళు నానా తంటాలు పడతా ఉన్నారు దీని మీద. ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదా, నెత్తి మీద బొచ్చంతా రాలిపోతుంది అబ్బా నాకు. చూస్తే కదా, హెయిర్ ఫాల్ మాత్రం బీభత్సంగా అవుతా ఉంది. ఈ ఎండకైతే తట్టుకోలేకపోతాను, దిమాగ్ ఖరాబ్ అవుతా ఉంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మెల్లిమెల్లిగా కాలుస్తా ఉన్నాడు అటు ఇటు. ఆడ బర్నర్లు చూసిరా, కింద ఉన్నాయి 3 బర్నర్స్ ఉన్నాయి. కానీ నాకు తిప్పుడు విధానం చూస్తే నాకు గమ్మత్ అనిపిస్తూ ఉంది. మంచిగా రోల్ చేస్తాను కదా. మన అయిపోయిన తర్వాత మెల్లగా తీసుకున్నా చూడ పెంక మీకలు. ఓకే, లాస్ట్కి వస్తే ఇట్లా వస్తాయి అన్నమాట. మనం 2 చేయించుదాం. లోపాని అచ్చిగా ఈగ తోఫు ఈగ చూలో చూలో. 这豆腐里一个卤肉的。可以。
అట్లా కట్ చేసిన తర్వాత ఆమె ఎట్లేస్తుందో చూపిస్తాను నేను మీకు. ఇది వచ్చేసి తోఫు కర్రీ అనమాట. సోయాబీన్స్ తో చేసిన తోఫు. ఓకే, ఒకటి తోఫు వేసిందా. దాని తర్వాత ఇంకోటి వచ్చేసి పిగ్ వేయమని చెప్పిన, అంటే మీకు చూపిద్దామని చెప్పేసి. అంటే నేను పిగ్ తింటాను అనుకోండి, అయినా కానీ మీకు కూడా తెలుస్తుంది కదా. పిగ్ ఫ్యాట్ కూడా భలే టేస్ట్ ఉంటుంది అబ్బా, నాకు చాలా ఇష్టం. చూసారు కదా, ఆహా చూడు దాని నుంచి ఎట్లా తీస్తుంది అబ్బా, చిగ్గా జిగ్గా మొత్తం దాన్ని నింపుతారు. ఇంకా పిగ్ కూర ప్యాక్ అనమాట. నేను దాన్ని తిని కూడా టేస్ట్ చెప్తాను మీకు ఎట్లుంటుందో. భలే టేస్ట్ ఉంటుంది. ఓకే ఓకే, అయిపోయింది మన ప్యాకింగ్. దాని టేస్ట్ కూడా చూద్దాం మనకి. తిట్టుకుంటారు స్వామి, తిట్టుకోండి ఇంకా నన్ను. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటారు నువ్వు పంది తింటావరా, పందినా అని చెప్పేసి అంటారు. కానీ తప్పదురా భయ్, ఏం చేస్తుంది చెప్పండి, మనకు ఆప్షన్ లేనప్పుడు తినాల్సి వస్తుంది అనమాట. ఓకే, చూసారు కదా దీనిలో కూడా ఎట్లా ఉందో పిగ్, స్టఫింగ్ చేసిన పిగ్. దాని తర్వాత మెల్లగా చూద్దాం మనం ఎట్లుంటుందో. బాగుంది. ఇప్పుడు నేను సూపర్ ఉందని చెప్పిన అనుకో, దాని గురించి ఒక రకంగా తిడతారు నన్ను. మళ్ళీ తిట్టడమే. ఇది ఏదంటే పర్టికులర్గా ఈ పందులు గిట్ట చెప్పాను కదబ్బా, ఫార్మ్స్ అలా పెంచుతారు అన్నమాట. రోడ్డు మీద తిరిగే పందులు కావు ఇవి, కాబట్టి బాగానే ఉంటాయి. ఓకే, పంది మీద ఎజంప్షన్ రాంగ్ తీసేయండి మీరు. మనం దాంతోపాటు ఒక సోయాది మిల్క్ తాగేద్దాము, మనకి ఇక బ్రేక్ఫాస్ట్ సరిపోతుంది అనమాట. కదా దీనిలో కూడా ఏంటంటే అన్ని రకాల జావాలు దొరుకుతాయి మనకి. ఇంకో స్టాల్ పక్కన. ఇప్పుడు చెప్పినా కదా ఆల్రెడీ క్లోజింగ్ టైం కాబట్టి అందరు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు. లేకుంటే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి మొత్తం అలా డబ్బాలను వేసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. ఓకే, మన సోయా మిల్క్ రెడీ అయిపోయింది. డన్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. వెళ్ళిపోదాం పదండి ఇంకా తీసుకొని. అందరు ఇప్పుడు హరి ఉంటారు, హరిబరిగా ఉంటారు. ఓకే అండి, చూసారు కదా వీడియో, మీకు ఎలా అనిపించింది? ఈ రోజు నేను ఖర్చు పెట్టింది ఆ 2 రోటీస్కి వచ్చేసి 100 రూపాయలు ప్లస్ సోయా మిల్క్ వచ్చేసి 20 రూపాయలు, అంటే 120 రూపాయలు నా బ్రేక్ఫాస్ట్ కాస్ట్ అనమాట. ఓకే అండి, ఈ వీడియోలో ఎంత మటుకు మీకు కనుక మన వీడియో కనుక నచ్చుతుంటే ప్లీజ్ మన ఛానల్ లైక్ మాత్రం ఫస్ట్ షూర్గా కొట్టండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన చాలా మొత్తం సపోర్ట్ చేయండి. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.